మన ప్రజా ఎన్కౌంటర్ పేపర్ లో ఒకసారి వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ప్రజా ఎన్కౌంటర్ పేపర్ లో ఆపరేషన్ సింధూర్ లో 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసిందని నిన్న ముగ్గురు అధిపతులు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పిండ్రు. ఇక బ్రహ్మోస్ శక్తి గురించి పాకిస్తాన్ ను అడగండి అంటున్నారు యూపీ సీఎం యోగి. ఇక మోడీ తర్వాత మళ్ళా యోగే రాబోతుందన్న చర్చ జరుగుతుంది. ఇక పిఓకే మాదే అప్పగించడం తప్ప పాక్ కు మరో మార్గం లేదు అంటున్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఇక పుతిన్ తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధం. ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటన. రష్యా ఉక్రెయిన్ వార్ ఎంత పెద్ద ఎత్తున జరిగింది. ఉక్రెయిన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది, రష్యా సర్వనాశనం అయిపోయింది, సామాన్య పౌరులు చచ్చిపోయారు, కానీ దేశ అధ్యక్షులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు. దానికి రెడీ అంటున్నారు జెలెన్స్కీ. ఇక భారత్ దృఢ సంకల్పానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనం అంటున్నారు రక్షణ శాఖ మంత్రి. ఇక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇక నిన్న మదర్స్ డే సందర్భంగా మంచి కవిత రాసిన మనోళ్ళు. అమ్మ అంటేనే జీవితం, అమ్మ ఉంటేనే భవిష్యత్తు, బంగారు దారి. అమ్మ లేని జీవితం ఎండిపోయిన వృక్షం లాంటిది. అమ్మ ముక్కోటి దేవతలకు ఆది. అమ్మ ఉగ్గుపాలతో ఓనమాలు నేర్పే ఆది గురువు. అమ్మ నిరంతరం తమ పిల్లల కోసం పరితపించే శ్రమజీవి. అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చి బిడ్డ ఆకలిని తీర్చే మాతృమూర్తి. అమ్మ పిల్లల భవిష్యత్తుగా ఎన్నో కలలు కంటూ ఎదురు చూసే ఆ అల్పజీవి. అమ్మ ప్రసవ వేదనతో భరించలేని పురిటి నొప్పులతో జన్మనిచ్చే కష్టజీవి. కొందరి వల్ల అమ్మతనం అపాస్యం అవుతుంది, కన్న ప్రేమ కసాయిగా మారుతుంది. అమ్మ గురించి, అమ్మ ప్రేమ గురించి ఎంత రాసినా ఎంత చెప్పినా మనసులో ఉన్న మాటలు చాలావేమో అంటూ అమ్మ గురించి చాలా గొప్పగా రాసిన మా వాళ్ళు. ఇక దుండిగల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమి మాయం. 20 ఏళ్ల క్రితం నిర్మాణాలు నిలిపివేత. తాజాగా నాణ్యతను పరిశీలించకుండా అక్రమ నిర్మాణాలు. డేంజర్ లో ప్రజలు. గాగిల్లాపూర్ సర్వే నెంబర్ 145 భూదాన్ భూమి అని 20 ఏళ్ల క్రితం అధికారుల నిలిపివేత. అప్పుడు అధికారులు భూదాన్ భూమి అని చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఏమైంది? తాజాగా నిలిపివేసిన అక్రమ నిర్మాణాలు కొనసాగింపు. నిర్మాణానికి ఎవరు అనుమతులు ఇచ్చారు వారిని అడగండి మండల తహసీల్దార్. ప్రభుత్వ భూమిలో నిర్మాణం జరుగుతుంది, మండల తహసీల్దార్ను అడగండి మున్సిపల్ కమిషనర్. మంచిగా ఉంది. మండల కమిషన్ తహసీల్దార్ ఏమంటారు? నిర్మాణానికి ఎవరు అనుమతులు ఇచ్చిల్లో ఆరోని అడగండి అంటారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఏమంటుంటారు? ప్రభుత్వ భూమిలో నిర్మాణం జరుగుతుంది, తహసీల్దార్ అంటే ఈయన మీద ఆయన మీద ఈయన చెప్పుకొని కాలం పబ్బం గడుపుతున్నారు. మరి ఏమైందో బ్యాక్ ఎండ్ లో ఎంత 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 అయిందో మరి చూద్దాం తర్వాత. ఇక భవన నిర్మాణానికి మున్సిపాలిటీకి సంబంధం ఉండదా? మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ వింతైన సమాధానాలు. ప్రభుత్వ భూమికి మండల కార్యాలయానికి సంబంధం ఉండదా? ఆణిముత్య అధికారులు ఇచ్చిన ప్రశ్నలకు ఉన్నతాధికారులు స్పందించాలంటున్నారు దుండిగల్ ప్రజలు. ఇక వీళ్ళ చూస్తే గమ్మత్ ఉంటది అండి. దుండిగల్ ప్రజలు ఇగో ఇవే నిర్మాణాలు, ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు, 20 సంవత్సరాల క్రితం భవనాలు, భూదాన్ భూమిగా ప్రభుత్వ రికార్డు. మన విత్ ఆధారాలతో సర్వే నెంబర్ 145 బౌండరీలు ఈస్ట్ విత్ ఆధారాలతో కంప్లీట్ గా ముందు పెట్టినాం. 20 సంవత్సరాల క్రితం నిలిచిపోయింది, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ భూమిలో మళ్ళీ గెలుస్తా ఉన్నాయి. మరి ఎవరిచ్చిందంటే తహసీల్దార్ ఏమో మున్సిపల్ కమిషన్ మీద, మున్సిపల్ కమిషన్ మీద, తహసీల్దార్ మీద. మరి అందరు కలిసి ఒకటే అయినా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. ఇగో ఇట్లా మళ్ళా నిర్మాణాలు షురూ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలు నిజంగా ప్రభుత్వ భూములను సర్వనాశనం పడుతున్నారు. కంప్లీట్ గా పెద్ద ఎత్తున సర్వనాశనం అవుతున్నాయి ప్రభుత్వ భూములు. ఇక రేవంత్ రెడ్డి ఓ సైకో. ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. నిన్న ఈటెల రాజేందర్ ను మళ్ళీ ఇక్కడ మనోడు జగ్గారెడ్డి చాలా పెద్ద ఎత్తున ఇష్టం ఉన్నట్టు తిట్టిండ్లు. మరో బీసీ బిడ్డ కాబట్టి ఇష్టం ఉన్నట్టు తిడితే పడతారా అనుకున్నారేమో. మరి ముదిరాజ్ సమాజం మొత్తం ఏకమయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ఇక ఇది ఇట్లా ఉంటే ఒకసారి ప్రజా ఎన్కౌంటర్ పేపర్ లో ప్రజా వాయిస్ హీరో చాలా పెద్ద ఎత్తున రాసిండు మనోడు. ఎర్రని సింధూరము సరసర్రని సూపినావు, మా నారిలా ప్రతాపము మీ గోరిలా విలాపము, విచ్చు కత్తులై గుచ్చుకుంటే మీరు విలవిలే, శత్రు సంహారమే మొదలు పెడితే మిగులు బూడిదే, మాతోనే తగదులే మీలోనే వణుకులే,
సవాలనే చెయ్యబోకు సమర శంఖమే కదిలిస్తే కల్లోలమే కదము జంగుకే ఇక ఇగనైనా మసులు కోర మంచి మసులు కోర మంచిదే అందరికి మా రక్తము ఊరుకోదు లావాల ఉప్పొంగినే మీ కుయుక్తమంతా కూడా వణికునికి సచ్చునులే మూడు రంగులే ఎగురులే అంటే మూడు రంగుల జెండా ఎగురులే అని తుప్పు పట్టిన సెదలయ్యారో నిప్పంటిన అగ్గవుతావు సరిహద్దులు తాక చూసితే కోడే నాగుల మలే పొగ బుద్ధికి చెబుతాము గుణపాఠమునేజి మీ పొగ బుద్ధికి చెబుతాము గుణపాఠములేజి అని యుద్ధమే మా జోలికి సిద్ధమే రణరంగం అంటే ఏ కలుగుల దాగి ఉన్న వదలబోమట తొలి వెలుగుల జిలుగులకై కదన మాదట కరిమబ్బుము మేమట కుండపోతము మీదట మాతోనే తగదులే జై హింద్ అని రాగిపానే బ్రహ్మచారి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం పైన బ్రహ్మాండంగా రాసిండనే చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ గా పిఓకేని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. జవాన్ అంత్యక్రియలు బ్రహ్మాండంగా అంగరంగ అంటే చాలా పెద్ద ఎత్తున అమర్ జవాన్ మురళీ నాయక్ నినాదాలతో మారుమోగింది. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలందరూ